మన్ కీ బాత్ అక్టోబర్ 2014 సంవత్సరము. వీడియో చేసిన వారు త్యాగరాజులు కంచి. మన్ కీ బాత్ అక్టోబర్ 2014. నా ప్రియమైన దేశస్థులారా, ఈరోజు విజయదశమి పవిత్ర పండుగ. అందరికీ ఈ విజయదశమి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రేడియో మాధ్యమం ద్వారా నేను ఈరోజు మీతో కొన్ని హృదయపూర్వక ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను. మరియు ఈరోజు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఈ సంభాషణల పరంపర క్రమం తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. వీలైతే నెలకు 2 సార్లు లేదా ఒక్కసారి కూడా మీతో మాట్లాడటానికి సమయం కేటాయించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తులో నేను మీతో ఎప్పుడు మాట్లాడాలో అది ఆదివారం ఉదయం 11 గంటలకు అని కూడా నిర్ణయించుకున్నాను. ఇది మీకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు నా ఆలోచనలను మీతో పంచుకున్నందుకు నేను సంతృప్తి చెందుతాను. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగను ఈరోజు జరుపుకుంటున్నాం. ముంబైకి చెందిన గణేష్ వెంకటదారి అనే పెద్ద మనిషి విజయదశమి సందర్భంగా మనలోని 10 చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలి అని నాకు మెయిల్ పంపారు. ఈ సూచన కోసం నేను ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యక్తులుగా మనమందరం మన చెడు అలవాట్లకు స్వస్తి చెప్పాలని మరియు వాటిని గెలవాలని ఆలోచిస్తూ ఉండాలి. మన దేశం కోసం మనమందరం కలిసి మన దేశం నుండి మురికిని మరియు మలినాలను వదిలించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని నేను నమ్ముతున్నాను. విజయదశమి సందర్భంగా మురికిని, మలినాలను పారద్రోలాలని ప్రతిజ్ఞ చేయాలి. అలా చేయవచ్చు. నిన్న అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 1.25 కోట్ల మందికి పైగా దేశ ప్రజలు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను 9 మందిని నామినేట్ చేస్తాను మరియు వారు దేశాన్ని శుభ్రపరిచే వారి వీడియోలను సోషల్ మీడియా వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి మరియు అదే విధంగా మరో 9 మందిని నామినేట్ చేయాలని నేను నిన్న ఒక ఆలోచనను పంచుకున్నాను. ఈ డ్రైవ్లో మీరందరూ నాతో చేరి దేశాన్ని శుభ్రపరచాలని మరియు మరో 9 మందిని నామినేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చివరికి దేశం మొత్తం ఈ వాతావరణంతో నిండిపోతుంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ నాతో చేతులు కలుపుతారని నేను బలంగా నమ్ముతున్నాను. మహాత్మా గాంధీని తలుచుకున్నప్పుడల్లా మనకు ఖాదీ గుర్తుకు వస్తుంది. మీరు మీ కుటుంబంలో వివిధ రకాల బట్టలు మరియు కంపెనీ బ్రాండ్లతో కూడిన వివిధ రకాల దుస్తులను ధరించి ఉండవచ్చు. అయితే ఖాదీని కూడా చేర్చడం సాధ్యం కాదా? ఖాదీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించమని నేను మీకు చెప్పడం లేదు. రుమాలు లేదా స్నానపు టవల్, బెడ్షీట్, దిండు కవర్, కర్టెన్ లేదా ఆ రకమైన ఏదైనా వంటి కనీసం ఒక ఖాదీ ఉత్పత్తిని ఉపయోగించాలని నేను పట్టుబడుతున్నాను. మీ కుటుంబంలో మీకు అన్ని రకాల బట్టలు మరియు బట్టల పట్ల మొగ్గు ఉంటే మీరు ఖాదీ ఉత్పత్తులను కూడా క్రమం తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. మీరు ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి పేద ప్రజలకు సహాయపడుతుందని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఖాదీ ఉత్పత్తులపై అక్టోబర్ 2 నుండి 1 నెల పాటు ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు. ఇది చాలా చిన్న విషయం, కానీ పేదలతో మిమ్మల్ని బంధించే చాలా పెద్ద ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు దీన్ని విజయంగా ఎలా చూస్తారు? నేను 1.25 కోట్ల మంది దేశస్థుల గురించి మాట్లాడినప్పుడు మరియు ఫలితాన్ని అంచనా వేసినప్పుడు ప్రభుత్వం ప్రతిదీ చూసుకుంటుంది మరియు వ్యక్తులుగా మనం ఎక్కడా నిలబడలేము. మనం ముందుకు వెళ్లాలని అనుకుంటే మన సామర్థ్యాన్ని గుర్తించాలి, మన బలాన్ని అర్థం చేసుకోవాలి మరియు ఈ ప్రపంచంలోని సాటిలేని ఆత్మలను మనం ఏర్పరుస్తామని నేను ప్రమాణం చేయగలను. మన స్వంత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో అంగారక గ్రహాన్ని చేరుకోవడంలో విజయం సాధించారని మీ అందరికీ తెలుసు. మన బలానికి లోటు లేదు, కానీ మన బలాన్ని మరచిపోయాము. మనల్ని మనం మరచిపోయాం. మేము నిస్సహాయులుగా మారాము.
నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నేను దీనిని జరగనివ్వలేను. స్వామి వివేకానంద జీ ఎప్పుడూ ఒక ఆలోచనను నొక్కి చెబుతుండేవారు, మరియు బహుశా ఈ ఆలోచనను చాలామంది ఇతరులతో పంచుకున్నందున నేను ఎప్పుడూ ఒక మాటను గుర్తుంచుకుంటాను. వివేకానంద జీ ఇలా చెబుతుండేవారు, ఒకసారి ఒక సింహరాశి తన 2 పిల్లలను దారిలో తీసుకువెడుతూ దూరం నుండి గొర్రెల మంద మీదికి వచ్చింది. ఆమె వాటిని వేటాడాలని కోరిక కలిగింది మరియు మంద వైపు పరుగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తడం చూసి ఒక పిల్ల కూడా ఆమెతో కలిసింది. ఇతర పిల్ల వదిలివేయబడింది మరియు సింహం మందను వేటాడుతూ ముందుకు సాగింది. అందులో ఒక పిల్ల సింహరాశితో వెళ్ళింది కాని మరో పిల్ల వదిలివేయబడింది మరియు ఒక తల్లి గొర్రెను పెంచింది. అతను గొర్రెల మధ్య పెరిగాడు, వారి భాష మాట్లాడటం ప్రారంభించాడు మరియు వారి జీవన విధానాలకు అనుగుణంగా ఉన్నాడు. వాళ్లతో కూర్చుని నవ్వుతూ ఎంజాయ్ చేసేవాడు. సింహరాశితో వెళ్లిన పిల్ల ఇప్పుడు పెద్దదైంది. ఒకసారి అతను తన సోదరుడిని కలుసుకున్నాడు మరియు అతనిని చూసి ఆశ్చర్యపోయాడు. మనసులో అనుకున్నాడు, సింహం గొర్రెలతో ఆడుకుంటున్నాడు, గొర్రెల్లా మాట్లాడుతున్నాడు. అతని తప్పు ఏమిటి? అతను తన అహం ప్రమాదంలో ఉందని భావించాడు మరియు తన సోదరుడితో మాట్లాడటానికి వెళ్లాడు. వాడు, ఏం చేస్తున్నావ్ అన్నయ్యా? నువ్వు సింహం. అతను తన సోదరుడి నుండి సమాధానం పొందుతాడు, లేదు, నేను గొర్రెను. నేను వారితో పెరిగాను. వాళ్ళు నన్ను పైకి తీసుకొచ్చారు. నా స్వరం మరియు నేను మాట్లాడే విధానాన్ని వినండి. అతను, రండి, మీరు నిజంగా ఎవరో మీకు చూపిస్తాను. అతను తన సోదరుడిని ఒక బావి వద్దకు తీసుకెళ్లి నీటిలో తన ప్రతిబింబాన్ని చూడమని చెప్పి, ఇద్దరి ముఖాలు ఒకే విధంగా ఉన్నాయా అని అడిగాడు. నేను సింహాన్ని, మీరు కూడా సింహమే. అతని సోదరుడి ఆత్మగౌరవం మేల్కొంది. అతను దీని ద్వారా స్వీయ సాక్షాత్కారం పొందాడు మరియు గొర్రెల మధ్య పెరిగిన సింహం కూడా సింహంలా గర్జించడం ప్రారంభించింది. అతని అంతరంగం మెలకువ వచ్చింది. స్వామి వివేకానంద జీ కూడా అదే చెప్పేవారు. నా దేశ ప్రజలారా, 1.25 కోట్ల మంది భారతీయులకు అనంతమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మన అంతర్గత బలాలను గుర్తించాలి మరియు స్వామీజీ ఎప్పుడు చెప్పినట్లు మనం మన ఆత్మగౌరవాన్ని మోయాలి, మనల్ని మనం గుర్తించుకోవాలి మరియు జీవితంలో ముందుకు సాగాలి మరియు విజయం సాధించాలి. తద్వారా మన దేశాన్ని విజయవంతమైన మరియు విజయవంతమైన దేశంగా మార్చాలి. నేను నమ్ముతున్నాను, 1.25 కోట్ల జనాభా ఉన్న మన దేశ ప్రజలందరూ సమర్థవంతంగా, దృఢంగా ఉన్నారని మరియు ఎలాంటి అసమానతలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరని నేను నమ్ముతున్నాను. ఈ రోజుల్లో నా స్నేహితుల నుండి ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా నాకు చాలా లేఖలు వస్తున్నాయి. వారిలో ఒకరైన శ్రీ గౌతమ్ పాల్ ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలకు సంబంధించిన ఒక సమస్యను ప్రస్తావించారు. వారికోసం ప్రత్యేక మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లేదా కౌన్సిల్ల ఆలోచనను ఆయన ముందుకు తెచ్చారు. మేము వారి కోసం ఏదైనా ప్లాన్ చేయాలి మరియు నైతిక మద్దతును అందించాలి. నేను అతని సూచనను ఇష్టపడ్డాను మరియు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనిని అనుభవించాను. 2011వ సంవత్సరములో ఏథెన్స్లో ఒక ప్రత్యేక ఒలింపిక్స్ జరిగింది. ఒలింపిక్స్ తర్వాత గుజరాత్లోని ప్రత్యేక వికలాంగుల విభాగంలో పాల్గొనేవారు మరియు విజేతలందరినీ నేను నా ఇంటికి ఆహ్వానించాను. నేను వారితో 2 గంటలు గడిపాను. ఇది నా జీవితంలో అత్యంత భావోద్వేగ మరియు స్ఫూర్తిదాయకమైన సంఘటన. నేను విశ్వసిస్తున్నట్లుగా ఒక కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క బాధ్యత ఒక ప్రత్యేక సామర్థ్యం గల బిడ్డ. ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడికి మద్దతు ఇవ్వడానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. అయితే ఒక బిడ్డ మొత్తం దేశం యొక్క బాధ్యత. ఈ సంఘటన తర్వాత నేను వారితో మానసికంగా అనుబంధం పెంచుకున్నాను. గుజరాత్లో వారి కోసం ప్రత్యేకంగా ఒలింపిక్స్ నిర్వహించడం ప్రారంభించాను.
వారి తల్లిదండ్రులతో పాటు వేలాది మంది పిల్లలు వచ్చి హాజరయ్యేవారు. నేను కూడా ఒలింపిక్స్కు హాజరయ్యేవాడిని. అక్కడ నమ్మకంతో కూడిన వాతావరణం ఏర్పడింది. మరియు ఇదే కారణం మిస్టర్ గౌతమ్ పాల్ ఇచ్చిన సూచన నాకు నచ్చింది మరియు దానిని మీతో పంచుకోవాలని అనిపించింది. ఇది నాకు మరొక కథను గుర్తుచేస్తుంది. ఒకసారి ఒక ప్రయాణికుడు ఒక రహదారి మూలలో కూర్చుని ప్రతి ఒక్కరిని ఒక నిర్దిష్ట ప్రదేశానికి మార్గం అడుగుతున్నాడు. అతను చాలా మంది నుండి మార్గాన్ని అడగడం కొనసాగించాడు. పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి గమనిస్తున్నాడు. ప్రయాణికుడు లేచి నిలబడి బాటసారులను మళ్లీ అడగడం ప్రారంభించాడు. అతను లేచి నిలబడి, మీ గమ్యస్థానానికి మార్గం ఇక్కడ ఉంది. అప్పుడు ప్రయాణికుడు ఇలా అన్నాడు, సోదరా, మీరు చాలాసేపు నా పక్కన కూర్చున్నారు. నేను అందరినీ మార్గాన్ని అడగడం చూశాను. మీకు మార్గం తెలిస్తే మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు, మీరు నిజంగా మీ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారా లేదా మీ జ్ఞానం కోసం ప్రజలను అడుగుతున్నారా అని ధృవీకరించడానికి నేను వేచి ఉన్నాను. కాని మీరు లేచి నిలబడినప్పుడు మీరు నిజంగా మీ గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నారని నాకు హామీ ఇవ్వబడింది మరియు చిరునామాను ధృవీకరించాలని నిర్ణయించుకున్నాను. నా దేశవాసులారా, మనం నడవాలని, మనమే నిలబడాలని నిర్ణయించుకునేంతవరకు మన ప్రయాణంలో ఇతరుల మార్గదర్శకత్వం కూడా పొందలేము. మన వేళ్లు పట్టుకుని నడవడంలో మాకు సహాయపడే వ్యక్తులను మేము పొందలేము. నడకలో మనం చొరవ తీసుకోవాలి. మరియు నా 1.25 కోట్ల మంది భారతీయులందరినీ నేను విశ్వసిస్తున్నాను. వారు తమంతట తాముగా నడవగలుగుతారు మరియు కదులుతూనే ఉంటారు. గత కొన్ని రోజులుగా నాకు ప్రజల నుండి చాలా ఆసక్తికరమైన సూచనలు వస్తున్నాయి. ఈ సూచనలను ఎప్పుడు స్వీకరించాలో నాకు తెలుసు. కాని మనమందరం మన దేశానికి చెందినవారము, దేశం ఏ ప్రభుత్వానికి చెందినది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూచనలలో చురుకుగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మనం మన జాతి పౌరులం మరియు ఎలాంటి మినహాయింపులు లేకుండా మనమందరం ఏకం కావాలి. మీలో కొందరు చిన్న తరహా పరిశ్రమల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి పెడతాను. 5వ తరగతి నుంచి పాఠశాల పాఠ్యాంశాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను చేర్చాలని మీలో కొందరు నాకు లేఖ రాశారు. దీనివల్ల విద్యార్థులు వివిధ నైపుణ్యాలు, చేతిపనులు నేర్చుకోవడానికి వీలవుతుంది. నేను ఈ ఆలోచనను ఇష్టపడ్డాను. పెద్దలు కూడా చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్చుకోవాలని సూచించారు. ప్రతి 100 మీటర్లకు ఒక డస్ట్బిన్ను ఉంచాలని మరియు క్లీనింగ్ సిస్టమ్ను ఉంచాలని ఇచ్చిన సూచనలలో ఒకటి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని రద్దు చేయాలని మీలో కొందరు నాకు లేఖలు రాశారు. నేను ప్రజల నుండి అనేక సలహాలను స్వీకరిస్తున్నాను. నాకు మరియు మన దేశ ప్రజలకు సానుకూలమైన మరియు స్ఫూర్తిదాయకమైన వాస్తవ సంఘటనను ఆధారాలతో సహా నాకు వ్రాసి చెప్పమని నేను మీకు ఎప్పటినుంచో చెబుతున్నాను. మీరు ఇలా చేస్తే మన్ కీ బాత్ ద్వారా ఆ హృదయపూర్వక ఆలోచనలు లేదా సూచనలన్నింటినీ మన దేశస్థులందరితో పంచుకుంటానని నేను మీకు వాగ్దానం చేయగలను. మీ అందరితో మాట్లాడాలనే ఒకే ఒక ఉద్దేశ్యం నాకు ఉంది. రండి, మన భారతమాతకు సేవ చేద్దాం. మనమందరం మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం. మనమందరం ఒక అడుగు ముందుకు వేద్దాం. మీరు ఒక్క అడుగు వేస్తే మన దేశం ముందుకు సాగడానికి 1.25 కోట్ల అడుగులు వేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఈ విజయదశమి సందర్భంగా మనమందరం మనలోని అన్ని చెడులను ఓడించి దేశానికి ఏదైనా మంచి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఈరోజు ఒక ప్రారంభం జరిగింది. నేను నా హృదయపూర్వక ఆలోచనలను అందరితో పంచుకుంటాను. ఈరోజు నేను నా హృదయం నుండి వచ్చిన అన్ని ఆలోచనలను నేరుగా పంచుకున్నాను. నేను మీ అందరినీ ఆదివారం ఉదయం 11 గంటలకు కలుస్తాను. కానీ మా ప్రయాణం ఎప్పటికీ ముగియదని మరియు మీ నుండి ప్రేమ మరియు సూచనలను స్వీకరిస్తూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.
నా ఆలోచనలను విన్న తర్వాత దయచేసి మీ ఆలోచనలను లేదా సలహాలను నాకు పంచుకోవడానికి వెనుకాడకండి. మీ సూచనలు ప్రవహిస్తూనే ఉన్నాయని నేను అభినందిస్తున్నాను. దేశంలోని ప్రతి మూలకు సేవలందించే ఈ సరళమైన రేడియో మాధ్యమం ద్వారా మీతో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. నా దేశం యొక్క బలం పేదల గుడిసెలో గ్రామాలలో ఉన్నందున నేను పేద ఇళ్లను చేరుకోగలను. నా దేశం యొక్క బలం తల్లులు, సోదరీమణులు మరియు యువకులతో ఉంది. నా దేశం బలం రైతుల వద్ద ఉంది. మీరు దానిని విశ్వసిస్తేనే దేశం పురోగమిస్తుంది. దేశం పట్ల నాకున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాను. నేను మీ బలాన్ని విశ్వసిస్తున్నాను, అందుకే మన దేశ భవిష్యత్తుపై నాకు నమ్మకం ఉంది. సమయాన్ని వెచ్చించి నా మాటలు విన్నందుకు నేను మరోసారి అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మన్ కీ బాత్ అక్టోబర్ 2014 సంవత్సరము. వీడియో చేసిన వారు త్యాగరాజులు కంచి.